ఈ సమయంలో నేను నా మనవరాలతో ఉండడం చాలా అవసరం. నేను అండగా ఉంటేనే కొంచెమైనా తనకి గుండె ధైర్యంగా ఉంటుంది. ఎంతసేపు మీ గోల మీదే గాని ఆచారాన్ని శకునాన్ని పట్టించుకోరా మీరు? ఇదిగో ప్రతిదానికి నాకిలా అడ్డుపడే కుటుంబానికి గడ్డు పరిస్థితి తీసుకొచ్చారు. ఏదో తేడా కొడుతుంది, ఈ పెళ్లి ఆపేయండి అని మొదట్నుంచి నేను నా భర్త కంట శోష పెడుతూనే ఉన్నాం. అరవింద్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. పెళ్లికి ముందు రోజు నగలు పోయి దొరికాయి. ముహూర్తానికి ముందు చక్రవర్తి అన్నయ్యకి గుండె నొప్పొచ్చింది. అన్ని ఇబ్బందులొచ్చినప్పుడైనా ఈవిడిగారి తలరాత బాలేక ఆటంకాలొస్తున్నాయని సంకేతంగా తీసుకుని పెళ్లి ఆపారా అంటే అరవిందుని పోగొట్టుకుని కంటతడి పెట్టుకునేదాకా తీసుకొచ్చారు. అప్పుడు మీరంతా నన్ను దోషిలా చూశారు. మళ్ళీ ఇంకో దోషం అంటకుండా ఈ దరిద్రం మేము తిరిగి నిన్నేమీ అనలేని పరిస్థితిలో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్టు తప్పుగా మాట్లాడుకు. ఇక్కడెవరూ శాశ్వతంగా ఉండిపోరు. నువ్వైనా నేనైనా ఇంకెవ్వరైనా కాలం చెల్లితే అందరం పోయేవాళ్లమే. దాన్ని మరొకరి నష్టజాతకం కింద మూట కట్టి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. మీ సూక్తి ముక్తావళి టీవీల్లో చెప్పుకోండి, జనాలు వింటారేమో, నేను కాదు. నేనెప్పుడూ నిజమే మాట్లాడతాను. అందుకే నా మాటలు మీకు చేదుగా అనిపిస్తాయి. ఇక మీరు బయటికి వెళితే పవిత్రకేం కావాలో, ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అన్నీ వీళ్ళు చూసుకుంటారు. భర్త చనిపోయిన ఆడది ఎలా నడుచుకోవాలో, ఎలా తలదించుకునుండాలో, ఎంతవరకు మాట్లాడాలో ఇలా అన్నీ నేర్పుతూ 4 ఓదార్పు మాటలు చెప్పి పవిత్రకి బాధను తగ్గిస్తారు. నా మనవరాల్ని వదిలి నేను వెళ్లేదే లేదు. తల్లి లేని పిల్ల, నేను తన పక్కనే ఉండాలి. ఉంటానంటే ఉండండి. ఇన్నాళ్ళు ఆది దంపతుల్లాగా మీరు మీ భర్తతో శుభకార్యాలకే వెళ్లారు. ఉండకూడని చోట మొండిగా ఉండి ఏదైనా అశుభం జరిగి మంగళకరమైన శుభకార్యాలకు దూరం అవుతానంటే అది మీ ఇష్టం. వాసుకి, నీ అభిప్రాయం చెప్పే హక్కు నీకుందేమో గాని ఇంకొకరి అభిప్రాయాల్ని, పరిస్థితుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు లేదు. అయినా అందర్నీ ఇలా బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు వాసుకి? ఇలాంటి విషయాల్లో నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకోవడమే తప్పు. అది చాలదు అన్నట్టు పెద్దావిడ దగ్గర శుభ అశుభాల గురించి నోరు పారేసుకోవడం ఇంకా తప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళక ఇక్కడే చూరు పట్టుకుని వేలాడతానా? మీరే అన్నీ చూసుకోండి. రూంలో నుంచి బయటికి రాకండి. మీకేం కావాలన్నా అన్నీ గదిలోకే వస్తాయి. పవిత్ర, ఊరుకో తల్లి, ఏడో. పవిత్ర,
అసలు నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేశావు? సార్ నాకిప్పుడే విషయం తెలిసింది. అరవింద్ సార్ చనిపోయాడంట కదా, నాకు ఎంతో బాధగా ఉంది సార్. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు బాధపడుతున్నావా? నీ వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందో తెలుసా? సార్ నేను చాలా భయపడ్డాను. మీరు చెప్పినట్టుగా నోర్మై, నేను చెప్పింది వేరు, నువ్వు చేసింది వేరు. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్ను దోషిగా చేసి మాట్లాడుతున్నావా? ఇంకెక్కడైనా ఇలా నోరు జారావంటే మర్యాదగా ఉండదు. నీకు కావాలంటే డబ్బులు పంపిస్తాను, అవి తీసుకొని ఇంకా ఈ విషయం వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు. అర్థమైందా? నాకు డబ్బులేం వద్దు సార్, ఇప్పటికే మనసు చచ్చున్నాను. డబ్బులు ఇస్తానని చెప్తున్నాను కదా, ఇస్తాను. నాకింక ఫోన్ చేయకో, ఓకేనా? పని చూసుకో. అలాగే సార్. ఎవరికండి డబ్బులిస్తానని చెప్తున్నారు? కష్టం వచ్చిందని బిజినెస్ వ్యవహారాలు ఆగవు కదా. ఇప్పుడు చక్రవర్తిని అడగలేరు కాబట్టి నాకు ఫోన్ చేస్తున్నారు, నన్నే డబ్బులు అడుగుతున్నారు. పనేం ఆపకండి, డబ్బులు నేనిస్తానని చెప్తున్నాను. కానీ మీ మాట తీరు చెప్పే విధానం అలా లేదే. అవతలి వ్యక్తిని బెదిరిస్తున్నట్టు భయపెడుతున్నట్టు ఉంది. పని వాళ్లతో అలాగే ఉండాలి సరోజా. ఇలా స్ట్రాంగ్గా చెప్పకపోతే మాట వినరు. ఏంటి? కాఫీ